భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢ మాసం యొక్క మహాత్మ్యం గురించి తెలుసుకుందాం. శుభకార్యాలకు పనికిరాదు అని భావింపబడుతూ ఉన్న ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను, ఎన్నో మహత్యాలను సొంతం చేసుకుని పుణ్యఫలాలను ప్రసాదించే మాసం ఆషాఢమాసం. చాంద్రమాసం ప్రకారం 4వ మాసమైన ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు. కనుక దీనికి ఆషాఢమాసం అనే పేరు ఏర్పడింది. కార్తీక, మాఘ, వైశాఖ మాసాల్లో ప్రత్యేక స్నానాలు చేసినట్లుగానే ఈ మాసంలోనూ చేయవచ్చునని, అందువల్ల అనంతమైన పుణ్యఫలాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నెలలో శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి, శ్రీ పరమశివులను పూజించడం మంచిది. ఆషాఢమాసంలో శుక్లపక్ష షష్ఠి నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించి, కేవలం నీటిని మాత్రమే స్వీకరించి కఠిన ఉపవాసముండి మరునాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించడం వల్ల వ్యాధులన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఆషాఢమాసంలో శుక్లపక్ష దశమి నాడు శ్రీ మహాలక్ష్మిని పూజించి 1 నెల రోజుల పాటు ఆకుకూరలను భుజించడం మాని, ఆకుకూరలను దక్షిణ తాంబూలాలతో కలిపి పండితుడికి దానమివ్వడం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఏకాదశి నాడు శేషశయ్యపై శయనించి శంఖం, చక్రములను ధరించి ఉండగా శ్రీ మహాలక్ష్మి పాదాల వద్ద ఆసీనురాలై ఉన్న శ్రీ మహావిష్ణువు విగ్రహమును కాని, చిత్రపటమును కాని ప్రతిష్ఠించుకుని పూజ చేసి ఉపవాసవ్రతంను పాటించడం వల్ల జన్మజన్మల సంచిత పాపాలన్నీ ప్రక్షాళన అయి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఆషాఢ శుక్లపక్ష పౌర్ణమి నాడు సాయం సమయంలో శివుణ్ణి పూజించి శివశయనోత్సవం చేయడం వల్ల పరమశివుడి కరుణాకటాక్షాలు సిద్ధిస్తాయి. ఈ మాసంలోనే సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది. దక్షిణాయనం పితృదేవతలకు ప్రియమైన కాలం కనుక పితృదేవతలను ఆరాధించడం మంచిది. దక్షిణాయనంలో మరణించిన వారు చంద్రసాయుజ్యం పొందుతారు. ఆషాఢమాసంలో చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ద్వాదశి వరకు ఉండే ఈ వ్రత సమయంలో ఒకే చోట ఉండడం మంచిది. ఆహార నియమాలు పాటించాలి. నిమ్మపళ్ళు, అలచందలు, ముల్లంగి, గుమ్మడికాయలు, చెరుకుగడలను 4 నెలల పాటు విసర్జించవలెను. శ్రావణమాసంలో కూరగాయలను, భాద్రపదంలో పెరుగు, ఆశ్వయుజంలో పాలను, కార్తీక మాసంలో పప్పు పదార్థాలను వదిలివేసి ఆహారాన్ని భుజించవలెను. ఆషాఢమాసమనగానే గుర్తుకు వచ్చేది అత్తాకోడళ్ళు. వివాహమైన తరువాత వచ్చే తొలి ఆషాఢమాసంలో అత్తాకోడళ్ళు ఒకే గడపలో తిరగరాదు, ఒకే చోట ఉండరాదు అని శాస్త్రవచనం. వీటితో పాటు ఆషాఢంలో పాదరక్షలు, గొడుగు, ఉసిరిక ఫలాలు, ఉప్పులను దానం చెయ్యాలి. ఈ మాసంలో మహిళలు ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలి. ములగకూరలు భుజించడంతో పాటు అనపపప్పును వంటల్లో వాడాలి. ఈ విధంగా ఇన్ని విశిష్టతలను కలిగిన ఆషాఢమాసంలో చేసే పూజలు, దానధర్మాలు, ఆచరించే పర్వదినాలు విశేషమైన ఫలితాలు ఇవ్వడంతో పాటు ఆయురారోగ్యాలను చేకూరుస్తాయి.